అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ దూసుకెళ్తోంది. నరేంద్రుడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ దేశాలని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అపూర్వ నాగరికత విజయంతో నూతన శకం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తోంది నెతన్యాహు ప్రభుత్వం. ఇజ్రాయెల్ దేశంలో భారతీయ వీరత్వానికి, సనాతన ధర్మరక్షణకు నిలువెత్తు ప్రతీకైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని, స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక ధార్మిక మార్పులు సవాళ్లు ఎదురవుతోన్న తరుణంలో ఇజ్రాయెల్ నిర్ణయంపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మన సంస్కృతి అంతర్జాతీయంగా ఎలా ఆదరించబడుతోందో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని, స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే చారిత్రాత్మక ప్రతిపాదనను కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా చూడటం ఈ పరిణామం యొక్క అసలు లోతును అర్థం చేసుకోలేకపోవడమే అవుతుంది. ఇది కేవలం ఒక విగ్రహ స్థాపన అంశం కాదు. ప్రపంచ భౌగోళిక, రాజకీయాల పరంగా భారతీయ సనాతన నాగరికత సాధిస్తున్న సాఫ్ట్ పవర్ విజయానికి ఒక శక్తివంతమైన సంకేతం. ఒకప్పుడు విదేశీ ఆక్రమణలు, వలసవాద ఒత్తిళ్లు, చరిత్ర వక్రీకరణల కారణంగా ప్రపంచ వేదికపై తన నాగరికత గొప్పతనాన్ని పూర్తి స్థాయిలో చాటుకోలేకపోయిన భారతదేశం నేడు అదే ప్రపంచం ముందు తన చారిత్రాత్మక వ్యక్తిత్వాన్ని సగర్వంగా పునరుద్ధరించుకుంటుంది. ఇజ్రాయెల్ వంటి నిరంతర భద్రతా సవాలు ఎదుర్కొంటున్న దేశం శివాజీ మహారాజు వంటి యోధుడిని గుర్తించడం వెనుక కేవలం భావోద్వేగం లేదు, ఒక లోతైన తాత్విక వ్యూహాత్మక అర్థముంది. శతాబ్దాల పాటు యూదు జాతి తమ మాతృభూమి కోసం ఎలా నిరంతర పోరాటం సాగించిందో, విదేశీ ఒత్తిళ్ల మధ్య తమ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుందో, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా 17వ శతాబ్దంలో విదేశీ ఆధిపత్యాలు, మతపరమైన ఒత్తిళ్లు, నిరంకుశ పాలనల మధ్య స్వరాజ్యాన్ని నిర్మించి ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షించారు. అఫ్జల్ ఖాన్ వంటి శక్తివంతమైన శత్రువులను యుద్ధ వ్యూహాలతో ఎదుర్కొనడం, సముద్ర శక్తిని నిర్మించడం, హిందూ దేవాలయాలు మరియు స్థానిక సంస్కృతిని రక్షించడం ద్వారా ఆయన కేవలం ఒక రాజుగా కాకుండా భారతీయ ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచారు. అందుకే ఇజ్రాయెల్ దృష్టిలో శివాజీ మహారాజ్ కేవలం ఒక ప్రాంతీయ చారిత్రాత్మక నాయకుడు కాదు, తన అస్తిత్వాన్ని పోరాడి కాపాడుకున్న నాగరికతకు ప్రతీక. ప్రపంచం ఒకప్పుడు భారతదేశాన్ని పేదరికం, వలస చరిత్ర, వెనుకబాటుతనం కోణంలో మాత్రమే చూసిన రోజులు ఉండవచ్చు. కానీ నేడు అదే ప్రపంచం భారతీయ వీరులను తమ నేలపై గౌరవంగా నిలబెట్టడానికి ముందుకు రావడం భారతదేశం పెరుగుతున్న నాగరికత ప్రభావానికి స్పష్టమైన నిదర్శనం. అయితే ప్రపంచం మన నాగరికతను గౌరవిస్తున్న వేళ మనం మన చరిత్రను ఎంతకాలం నిర్లక్ష్యం చేశాం? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు భారతదేశం అభివృద్ధి, పారిశ్రామికీకరణ, రాజకీయ సమతుల్యతల పేరుతో తన సాంస్కృతిక మూలాలను, నాగరికత వారసత్వాన్ని తగిన స్థాయిలో ముందుకు తీసుకురాలేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, లాచిద్ బోర్ఫుకన్, విజయనగర సామ్రాజ్యం, చోళులు, కాకతీయులు, మరాఠా శౌర్యం, ఆలయ నాగరికత ఇవన్నీ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయాలైన విద్యా వ్యవస్థలో లేదా ప్రధాన జాతీయ చర్చల్లో తగిన ప్రాధాన్యం పొందలేదని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గత దశాబ్దంలో కనిపిస్తున్న మార్పులను చాలా మంది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా చూస్తున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ పునర్నిర్మాణం, ఉజ్జయిని మహంకాల్ కారిడార్ అభివృద్ధి, కేదార్నాథ్ పునరుద్ధరణ, యోగా అంతర్జాతీయ దినోత్సవానికి ప్రపంచవ్యాప్త అంగీకారం, విదేశాల్లో భారతీయ దేవాలయాలకు పెరుగుతున్న గౌరవం ఇవన్నీ కలిపి భారతీయ నాగరికతను ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయం చేస్తున్నాయని మద్దతుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రస్తావించకుండా ఈ పరిణామాన్ని విశ్లేషించడం అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే గత దశాబ్దంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రదర్శించే విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ పునర్నిర్మాణం, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, కేదార్నాథ్ పునరుద్ధరణ, మహాకాల్ కారిడార్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాకుండా భారతీయ నాగరికత చైతన్యాన్ని తిరిగి ముందుకు తీసుకువచ్చే చిహ్నాలుగా నిలిచాయని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి స్థాయిలో లభించిన అంగీకారం, విదేశీ నాయకులతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దౌత్య సంబంధాలు, ప్రపంచ దేశాల్లో భారతీయ వారసత్వానికి పెరుగుతున్న గౌరవం ఇవన్నీ భారతదేశాన్ని కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా ఒక నాగరికత శక్తిగా ప్రపంచం చూడటం ప్రారంభించిందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. విమర్శకులు దీనిని రాజకీయంగా చూడవచ్చు, కానీ మద్దతుదారుల దృష్టిలో ఇవి శతాబ్దాల సాంస్కృతిక నిర్లక్ష్యానికి ఒక సముచిత ప్రతిస్పందన.
ఇజ్రాయెల్లో శివాజీ మహారాజు విగ్రహం ప్రతిపాదనను అంతర్జాతీయ సాఫ్ట్ పవర్ దౌత్యం కోణంలో కూడా చూడాలి. నేటి ప్రపంచంలో దేశాలు కేవలం సైనిక శక్తి లేదా ఆర్థిక బలం ద్వారానే కాదు, సంస్కృతి, చరిత్ర, నాగరికత ప్రభావం ద్వారా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇప్పుడు కేవలం రక్షణ ఒప్పందాలు, ఆయుధాల కొనుగోళ్లు, వ్యవసాయ సాంకేతికతలకే పరిమితం కాలేదు. అవి ఇప్పుడు భావాజాల, నాగరికత స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారతీయ సంస్కృతికి పెరుగుతున్న గుర్తింపు స్పష్టంగా కనిపిస్తుంది. మౌరీషియస్లో భారతీయ వారసత్వానికి ఉన్న గౌరవం, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రవాస భారతీయులు నిర్మిస్తున్న దేవాలయాలు, హిందూ సంస్కృతి, యోగా, వేదాంతం, ధ్యానం, భారతీయ తత్వశాస్త్రంపై ప్రపంచ యువతలో పెరుగుతున్న ఆసక్తి, ఇవన్నీ భారతీయ నాగరికత తిరిగి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సంకేతాలు. రాబోయే కాలంలో భారతీయ చారిత్రాత్మక నాయకులకు, నాగరికత ప్రతీకలకు మరిన్ని దేశాల్లో అధికారిక గుర్తింపు లభించే అవకాశాన్ని అంతర్జాతీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్గా కాదు, ఒక పురాతన నాగరికత శక్తిగా, ఒక ఆలోచన విధానంగా చూడటం ప్రారంభించింది. సనాతన ధర్మం యొక్క మనుగడ కేవలం రాజకీయ నినాదాల వల్ల కాదు, సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థ, యువతలో నిలిచే విలువల వల్లే సాధ్యమవుతుంది. అయినప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం కనిపిస్తున్న సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆలయ పర్యాటకం, భారతీయ జ్ఞాన సంపదపై పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ యుగంలో హిందూ తత్వ శాస్త్ర వ్యాప్తి వంటి అంశాలు చూస్తే రాబోయే దశాబ్దాల్లో సనాతన ధర్మం ప్రపంచ సాఫ్ట్ పవర్గా మరింత బలపడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాస సమాజం పెరుగుతున్న ప్రభావం, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పెరుగుతున్న దౌత్య ప్రాధాన్యం, సాంస్కృతిక పునరుజ్జీవానికి లభిస్తున్న రాజకీయ మద్దతు, ఇవన్నీ కలిపి భవిష్యత్తులో భారతీయ నాగరికత మరింత శక్తివంతంగా ప్రపంచ వేదికపై నిలిచే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని తన మూలాలను మరచిపోయిన దేశంగా కాదు, వాటిని మళ్లీ గర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న పునరుజ్జీవన నాగరికతగా చూడటం ప్రారంభించింది. ఇజ్రాయెల్ నేలపై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నిలిస్తే అది కేవలం ఒక మహానాయకుడికి లభించిన గౌరవం కాదు, భారతీయ సనాతన ఆత్మవిశ్వాసం ప్రపంచ పటంలో మరింత గాఢంగా ముద్ర వేసిన చారిత్రాత్మక క్షణంగా చరిత్రలో నిలిచిపోవచ్చు. ఇజ్రాయెల్ నేలపై శివాజీ మహారాజు విగ్రహ స్థాపన అనేది కేవలం ఒక సాంస్కృతిక ఘట్టం కాదు, దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత భారతదేశం సాధిస్తున్న గ్లోబల్ సాఫ్ట్ పవర్ విజయానికి మరియు ప్రపంచ పటంలో సనాతన ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనం. స్వదేశంలో ధార్మిక సవాలు ఉన్నప్పటికీ మన మూలాలు విశ్వవ్యాప్తంగా గౌరవించబడటం ప్రతి భారతీయుడికి గర్వకారణం.